మన్నెపల్లి గ్రామ ప్రజలకు మరి అందరికీ నమస్కారం. నేను గతంలో ఎంపీపీ చేసినప్పుడు అన్ని విధాల పథకాలు తెప్పించి అన్ని పనులు చేసినాం. మరి ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా సుధగోని శారద లక్ష్మీనారాయణ గౌడ్ మరి బ్యాటు గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మన్నెపల్లి గ్రామ హాస్పిటల్ మరి మేము గెలిచినాక తప్పకుండా అది కంప్లీట్ చేపిస్తా. అట్లనే మళ్ళా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారని చెప్తున్నాను. పేరు లక్ష్మీనారాయణ. ఏం పనులు చేసిండు ఊళ్ళో చెప్తాను కదా, వరద కొట్టుడుకు అర్జెన్స్ వాడంతా మునిగింది. అప్పుడు మాకు మళ్ళా నీళ్లు రాకుండా అక్కడ మోరి కట్టించండు. అక్కడ పోషమ్మ గుడి కట్టించండు. మాకు మత్తు పనులు చేసిండు. ఇక ఏం చేసిండంటే బయట పనులు మాకు ఇళ్ళలో ఉన్నదో తెలియదు కదా, మేము చూసినవి అయితే చెప్పిన. రోడ్లు గిట్ట చేపించండు, లైట్లు వేయించండు, కాలువలు చేయించండు. గెలిపిస్తామని వచ్చినాం కదా ఇళ్లకు. దుర్గం మదనయ్య, నేను ఎక్స్ సర్పంచ్ని మన్నెంపల్లి. మా లక్ష్మీనారాయణ గౌడు మా ఊరే. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు. మా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చొరవ చేస్తాడు. ఎన్నో పనులు చేస్తాడు. సంక్షేమ పథకాలు, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఈ చెరువు కట్టలే కానీ, పింఛన్లు ఇప్పించలే కానీ, ఎప్పుడైనా మాకు చేదోడు వాదోడుగా వండుకుంటా, ప్రజల్ని వండుకుంటా, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటా, ప్రభుత్వ పథకాలను మా ప్రజలకు చేరే విధంగా ఆయన కృషి చేస్తున్నాడు. మేము ఆయననే గెలిపిస్తాం. బ్యాటు గుర్తు మీద వేసి మేము అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. నా పేరు తుమ్మ శ్రీనివాసు. నేను మన్నెంపల్లి గ్రామంలో 8వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నా. ఈరోజు మన్నెంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఇలా అభివృద్ధి జరిగిందంటే, మరియు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ గారు ప్రజాపాలనలో భాగంగా వారు సంక్షేమ కార్యక్రమాలలో అభివృద్ధిలో మొదటి దశగా పనిచేస్తున్నారు. ఆయన చేయలేని కార్యక్రమాలు, గ్రామాల్లో ఎక్కడ ఇనుగుడు గుంతలు ఉన్నాయో అక్కడ కూడా సీసీ రోడ్లు నిర్మాణము, అంగన్వాడీ కేంద్రము, అంబేద్కర్ సంఘము, తర్వాత మహిళా సంఘాన్ని కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఎమ్మెల్యే గారు ద్వారా నిర్మించడం జరుగుతుంది. రీసెంట్ గా ఐకేపీ సెంటర్ కూడా ఐమాక్స్ లెటర్ కూడా లైట్ కూడా పెట్టియడం జరిగింది. దానికి సీసీ రోడ్ కూడా కొత్తగా నిర్మాణం చేసింది. వాళ్ళ శాలివాన సంఘం కూడా వాళ్ళకు సీసీ రోడ్ వచ్చినాం. ఉదయం కాలనీ కూడా సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి పనులు జరగాలి. నేను గతంలో కూడా వార్డు మెంబర్ చేసిన ఆయన కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అది కూడా ఎస్ఎల్ గౌడ్ నైపుణ్యంతోనే ఈ గ్రామం కొద్ది గొప్ప అభివృద్ధి చెందిందంటే వారి కృషి వలన. అప్పుడు ఆరపల్లి మోహన్ గారు, ఇలా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి అండదండలతోని మండలంలోనే ఎక్కడ లేని ఇంద్రమ్మ ఇండ్లు ఇక్కడ 54 ఇండ్లు ఇచ్చి అందులో 54 కూడా నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణ భాగంగా అండదండలతోని గ్రామ ప్రజలందరూ కలిసి ఆయనను గెలిపియాలనే కంకణం కట్టుకోవడం జరుగుతుంది. మీ అందరికీ మన్నెంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుధగోని శారదా లక్ష్మీనారాయణ గౌడ్ బ్యాటు గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించవలసిన విజ్ఞప్తి. మన్నెంపల్లి గ్రామంలో ప్రతి వాడ సీసీ రోడ్డు కానీ, మరియు ఇంద్రానగర్ కానీ, పోవాగ్లపల్లె కానీ, మట్టపల్లె కానీ, చెంజార్ల కానీ మన రోడ్లన్నీ మంచిగా కావాలంటే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే, మన ఎమ్మెల్యే కవంపల్లి సత్తన్న గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎస్ఎల్ గౌడ్కి, పొన్నం ప్రభాకర్ కు, కవంపల్లి సత్తన్నకున్న సాహిత్యంతో గ్రామాభివృద్ధి జరగదు తప్ప వేరే వారితో గ్రామాభివృద్ధి జరగదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నిదర్శనం నేను కాంగ్రెస్ ద్వారా గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి పనులు చేయలేకపోయినాం, బిల్లులు రాలేకపోయినాయి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం, మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం మీ అమూల్యమైన ఓటు ఆలోచించి బ్యాటు గుర్తు లక్ష్మీనారాయణ గౌడ్ శారదా వదిన గారిని గెలిపించడానికి గ్రామ ప్రజలకు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలకు వెళ్ళి మన్నెంపల్లి గ్రామానికి ఎన్నో సంబంధాలున్న
లక్ష్మీనారాయణ గౌడ్ గారు సింగిల్ చైర్మన్ గా, మాజీ ఎంపీగా శారద గారు ఎన్నో పనులు చేపట్టినాయి. చెరువు కట్టలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు. మొన్నటికి మొన్ననే మన గ్రామంలో కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చి తెగి ఇబ్బంది జరిగితే అక్కడ కూడా సైడ్ రైన్ కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏమి పనులు చేపట్టింది కాబట్టి వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గుడి అయినా, బడి అయినా, ఊరైనా, సంక్షేమ పథకాలైనా మన అభివృద్ధి కోరే నాయకుడు ఎవరైనా అంటే సుధోగోని శారద లక్ష్మీనారాయణ గౌడ్ గారు. వారిని గెలిపించినట్టయితే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మరి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మరి ఏ పథకమైనా మనకు రావాలంటే ఇందిరా ఇల్లు రావాలన్నా, మన పిల్లలకు హాస్పిటల్లో పోతే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా డాక్టర్ కవంపల్లి సత్తన్నకు ఎమ్మెల్యే గారితో ఉన్న సాయత్వంతో, ఎమ్మెల్యే గారితో ఉన్న దగ్గర స్నేహంతోటి గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మన గ్రామానికి నిధులు ఇవ్వాలంటే స్థానికంగా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ పెద్ద మనసుతో అఖండ మెజార్టీతో దాటు గుర్తును గెలిపించి శారదక్క గారిని సర్పంచ్ గా కూర్చోబెడతారని గ్రామ ప్రజలలో ఉన్న అక్కలు, అమ్మలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, స్నేహితులకు, ఎస్ఎల్ గౌన్ అభిమానులకు, ఎస్ఎల్ గౌన్ కుల సంఘాల నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓటు వృధా చేయకుండా దాటు గుర్తుకే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. దాటు గుర్తుకే మన ఓటు. అందరికీ నమస్కారము. నా పేరు పొట్ట శ్రీనివాస్ యాదవ్, మన్నెంపల్లి గ్రామం. మన్నెంపల్లి గ్రామానికి సంబంధించి సుధగోని శారదా లక్ష్మీనారాయణ గౌడ్ గారిని మా కాంగ్రెస్ పార్టీ గౌరవ మానకొండ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆశీర్వాదంతో మేము అందరం కలిసి ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చిన ప్రకారంగా మన్నెంపల్లి గ్రామం నుంచి వెళ్ళి అఖండ మెజార్టీతో ఎస్ఎల్ గౌడ్ గారిని సర్పంచ్గా గెలిపించి మళ్ళీ ఎమ్మెల్యే గారికి మేము మన్నెంపల్లి నుంచి వెళ్ళి కానుకగా ఇస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన్నెంపల్లి గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా, మేము అధికారంలో లేనప్పటికీ కూడా ఎప్పుడు కూడా అప్పటికైనా ఇప్పటికైనా కూడా మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నాము. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి బాగోగుల కోసమే మేము కృషి చేస్తున్నాం తప్పితే మేము ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా లేము. మా పార్టీ అభ్యర్థి అయినప్పటికీ మేమైనప్పటికీ కూడా మేము అందరం కూడా ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదనే విషయాన్ని మేము కూలంకషంగా విశ్లేషించి ఉన్నోళ్ళం అని తప్పితే వట్టి మనుషులు ఇక్కడ ఎవరం లేము. కాబట్టి రేపు పొద్దున మా సర్పంచ్ అభ్యర్థిని మేము సర్పంచ్గా గెలిపించుకున్న తర్వాత ఏ కుటుంబానికి మేము మా చేతనైన సహాయం ఏ విధంగా చేయాలి, ఎవరిని ఏ విధంగా మేము డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా మేము వెనకడుగు వేసేది లేదు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కోసము సర్పంచ్గా గెలిపించుకొని ఎమ్మెల్యే గారి చొరవతోటి గ్రామాన్ని అభివృద్ధి చేసే పథంలోనే నడిపిస్తాము. ముఖ్యంగా చెప్పాలంటే మేము యువత విషయానికి వస్తే మన్నెంపల్లిలో యువత అనేది చెడిపోయిందని చెప్పేసి అన్నము, చెడగొట్టిండ్రు అని చెప్పేసి అంటాం. ఎందుకనంటే యువత అనేది తనకు తానుగా చెడిపోలేదు. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసము యువతను చెడుదారి పట్టించి వెంట తింపుకోవడం అనేది జరుగుతున్నది. ఈ విషయంలో మన్నెంపల్లి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా క్షోభను అనుభవిస్తున్నారు. వాళ్ళ యొక్క పిల్లలు చెడుదారిలో పోతా ఉంటే మందలిచ్చేటువంటి పరిస్థితి కూడా తల్లిదండ్రుల లోపల ఈ రోజు లేదు. ఎందుకంటే మేము మందలిస్తే మళ్ళీ మా పిల్లలు ఎటువంటి అఘాయిత్యాలకు గురి చేసుకుంటారో, మా కడుపు కోత మేమెందుకు అది చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటే వాళ్ళ క్షోభను అనుభవిస్తున్నారు. మేము అట్లాంటి యువతను చెడుదారిని పట్టించే విధంగా ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయలేదు. దానికి ఎప్పుడు కూడా విరుద్ధంగానే ఉంటున్నాము. గ్రామాభివృద్ధి విషయంలో యువకులు ముందుకు రావాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అంటున్నారు తప్పితే యువకులు ముందుకు రావాలంటే యువతను చెడగొట్టి ముందుకు రావద్దు, యువతను సన్మార్గంలో పెట్టి ముందుకు రావాలి. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు అందరూ గమనించాలి. తండ్రులు, అక్కలు, చెల్లెలు అందరూ ఈ విషయాన్ని గ్రహించి మాకు మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపి శ్రీమతి సుధగోని శారదా లక్ష్మీనారాయణ గౌడ్ గారిని సర్పంచ్ గా గెలిపించి మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి కోసం మీ అందరి సహకారం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. దాటు గుర్తుకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.